ఆవిడ పాత్రను చూస్తారు మీరు. పాటలో గ్లామర్ చూశారు. ఇప్పుడు ఆవిడ రేపు సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా ఆ పాత్రకు అంటే మన దర్శకులు బోయపాటి శ్రీను గారు మరి ముత్యాలు వేటువాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి శ్రీను గారు. అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి అంత అద్భుతంగా ఆవిడలోంచి ఆ భావాల్ని ఆ పాత్ర చూస్తారు రేపు మీరు. ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా ఆ పాత్రకు న్యాయం చేసిందో. అలాగే మా భాను మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఏది మన అక్కడ జయబాలయ్య పాట ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది. మూమెంట్స్ అన్నీ ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ నాకు చెప్పక్కర్లేదు, అది ఆయనే చెప్తాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడు. అదే ఒక సమిష్టి కృషి. ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది, శబ్దం వస్తుంది. అలాగే అందరి ఈ కలయిక ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మాట్లాడతాను మీతో ఆ సినిమా గురించి, అక్కడ తాండవం గురించి. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదంటారు. అటువంటిది ఈ సినిమాలో ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు మీరు. అలాగే కాశర శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని. అలాగే శ్రేయ ఘోషల్ గారు, అలాగే బ్రిజేష్ షాండిలే గారు వాళ్ళ గొంతుల్ని అరువిచ్చారు, ఎంతో బ్రహ్మాండంగా పాడారు పాట. ఇలాంటివి ఇక చూస్తారు సినిమాలో రేపు. ఇక సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని మనం చెప్పకూడదు, బయట పెట్టకూడదు. థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేసింది ఆ సినిమా. అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం. అటువంటిది రాము ఆచట్ గోపి గారు, రామాచట్ గారు, గోపి ఆచట్ గారు ఎంతో అద్భుతంగా అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు. వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి. ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పనిచేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు. అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు. భజరంగ భాయిజాన్లో చేసింది అప్పుడు చిన్నపిల్ల. ఏది మనం డాకుమారలో చేసిందో పాప వేదాన్ని. అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా. ప్రతి పాత్ర కూడా ఒక్కళ్ళని కాదు, అందరూ అద్భుతంగా వాళ్ళ పాత్రల్ని చేశారు. అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ 5 కోసం. నిన్న ఇవాళ పొద్దున హిందూపూర్ నుంచి వచ్చాను. 3 రోజులు హిందూపూర్లో పర్యటించి అక్కడ పనులను చూసుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక ఈ సినిమా మొదటి ఫంక్షన్ అక్కడ చేయడం. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇది మన భారతీయ అంటే సనాతన హైందవ ధర్మం అంటే దాని ఒక శక్తి, దాని యొక్క గౌరవం, అలాగే దాని యొక్క పరాక్రమం ఏంటో ఈ సినిమాలో చూస్తారు మీరు. అంటే మన సనాతన హైందవ ధర్మం అన్నది మన జాతి మూలాలు. మన జాతి ఏమి నేర్పిస్తుంది? సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవితాన్ని గడపండి, అలాగే అన్యాయం ముందు తల వంచవద్దు అని చెప్తుంది మన సనాతన హైందవ ధర్మం. సో అలాగా
ఈ సినిమాలో ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం సినిమాని రేపు చూస్తాను మీరు. ఇది కేవలం నేను చెప్పినట్టు ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు. ఇప్పుడు రేపు మళ్ళీ కర్ణాటకకి వెళ్తున్నాం. అక్కడ చింతామణిలో మళ్ళీ కన్నడ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్తున్నాం. ఇలా ఈ సినిమాని అంటే ఇటువంటి మంచి సినిమా మనకు తెలుసు, మంచి సినిమా ఇదేంటో అనేది. వాళ్ళు మన దెబ్బ తిరిగిపోయింది వాళ్ళకి. మన బాంబేలో చేసినప్పుడు ఈ హిందీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు. సో ఈ సినిమాని అఖండ టైటిల్ సాంగ్ అలాగే అందరికీ చూస్తారు. సినిమా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఈ సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సతీష్ గారికి డైలాగ్ చూస్తారు కదా, అంతే ఈ సినిమా. అలాగే బాబు, ఓ సందర్భం వచ్చింది, అదే మీరు లెజెండ్ గురించి మాట్లాడారు.